ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మళ్లీ విజయాల బాట పట్టింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు చెన్నై సూపర్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో చెన్నై చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇన్నేళ్లలో చెన్నైలో ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ చెత్త రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది. అలాగే ఈ విజయంతో 5 టైమ్స్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను ప్లేఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా ఇంటికి పంపించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. చెన్నైకి ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశాలు 99% మూసుకుపోయాయి. అలాగే ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. అయితే సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి? చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరేందుకు ఉన్న ఆ 1% అవకాశం ఏంటి? అలాగే ఎస్ఆర్హెచ్ సిఎస్కే చివరి 5 మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉంది? ఏ జట్లతో మ్యాచ్లు ఆడబోతున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు కూడా ఎలాగో మ్యాచ్ చూస్తుంటారు కాబట్టి స్కోర్ కార్డ్ గురించి షార్ట్గా ఒకసారి చూద్దాం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది. మరోసారి ఆ జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 168 స్ట్రైక్ రేట్తో 25 బంతుల్లో 42 పరుగులు చేసిన డేవాల్ బ్రేవిస్ ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 1 4 4 సిక్స్లు ఉన్నాయి. మొదటి 17 బంతుల్లో 17 పరుగులు చేసిన బ్రేవిస్ ఆ తర్వాత ఎదుర్కొన్న 8 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. కమిండ్ మెండిస్ వేసిన 12 ఓవర్లో 3 సిక్స్లు, హర్షల్ పటేల్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో ఓ సిక్స్ బాదాడు. కానీ ఆ తర్వాతి బంతికే కమిండ్ మెండిస్ సూపర్ ఫీల్డింగ్తో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 157 స్ట్రైక్ రేట్తో 19 బంతుల్లో 30 పరుగులు చేశాడు ఆయుష్ మాత్రే. అతని ఇన్నింగ్స్లో 6 4లు ఉన్నాయి. ఆ తర్వాత దీపక్ కూడా కేవలం 104 స్ట్రైక్ రేట్తో 21 బంతుల్లో 22 పరుగులు, రవీంద్ర జడేజా 123 స్ట్రైక్ రేట్తో 17 బంతుల్లో 21 పరుగులు చేశాడు. సామ్ కరణ్ 9, శివం దుబే 12 పరుగులు చేయగా ధోని 6 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అట్టయ్యాడు. దీంతో ధోనిపై హర్షల్ పటేల్కున్న సూపర్ రికార్డ్ కొనసాగింది. ఐపీఎల్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో 35 బంతుల్లో ఎదుర్కొన్న ధోని 25 పరుగులే చేసి 4 సార్లు అవుట్ అయ్యాడు. అంశుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ 2 పరుగులు చేయగా మహమ్మద్ షమి బౌలింగ్లో ఇన్నింగ్స్ మొదటి బంతికే షేక్ రషీద్ డక్అవుట్ అయ్యాడు. 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లతో చెలరేగిన హర్షల్ పటేల్ చెన్నైని గట్టి దెబ్బతీశాడు. చెన్నై చెపాక్ మైదానంలో హర్షల్ పటేల్కి ఇవి రెండో అత్యుత్తమ గణాంకాలు. కమిన్స్ జయదేవ్ ఉనగ్దత్ తలో 2 వికెట్లు తీశారు. షమీ మెండిస్ తలో వికెట్ తీశారు. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సిఎస్కేపై సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 129 స్ట్రైక్ రేట్తో 34 బంతుల్లో 44 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 5 4లు 1 సిక్స్ ఉన్నాయి. గత మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో కావచ్చు ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 145 స్ట్రైక్ రేట్తో 22 బంతుల్లో 32 పరుగులు చేసిన కమింద్ మెండిస్, 146 స్ట్రైక్ రేట్తో 13 బంతుల్లో 19 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి నాటౌట్గా నిలిచారు. వీరిద్దరే చివరి వరకు ఆడి జట్టును గెలిపించారు. ఒకానొక దశలో 13.5 ఓవర్లలో సన్ రైజర్స్ 106 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో మెండిస్, నితీష్ రెడ్డి కలిసి జట్టును ఆదుకున్నారు. 6వ వికెట్కు అజయంగా 29 బంతుల్లో 49 పరుగులు జోడించి ఎస్ఆర్హెచ్ను గెలిపించారు. ట్రావిస్ హెడ్ 19, క్లాసన్ 7 పరుగులు చేయగా అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2, జడేజా, ఖలీల్ అహ్మద్, అంశుల్ కంబోజ్ తలో వికెట్ తీశారు. 4 వికెట్లతో చెలరేగిన హర్షల్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా చెన్నై చెపాక్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇదే తొలి విజయం. చెన్నైకి మాత్రం ఈ సీజన్లో సొంత మైదానంలో 4వ పరాజయం. అయితే సొంత మైదానంలో 4 మ్యాచ్లు ఓడిపోవడం చెన్నైకి ఇది మొదటిసారేం కాదు. గతంలో 2008, 2012లో కూడా ఇలాగే 4 మ్యాచ్ల చొప్పున ఓడిపోయింది. కాగా ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇది 3వ విజయం. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ 3 గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా నెట్ రన్ రేట్ -1.103గా ఉంది. చెన్నైపై విజయం తర్వాత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ 9వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. అంతకుముందు 8వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 9వ స్థానానికి పడిపోయింది. ఈ సీజన్లో సన్ రైజర్స్ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో అన్ని గెలవాల్సి ఉంటుంది. అలాగే నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఎందుకంటే ఒక జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మంచి రన్ రేట్తో పాటు కనీసం 8 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది. కాగా లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడనున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఎస్ఆర్హెచ్ మిగిలిన 5 మ్యాచ్ల్లో 4 గెలిస్తే ఆ జట్టు ఖాతాలో మొత్తం 7 విజయాలు అవుతాయి. అప్పుడు 14 పాయింట్లే అవుతాయి. 7 విజయాలు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టం. పైగా ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
కాబట్టి ఎస్ఆర్హెచ్ టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో ఖచ్చితంగా అన్ని గెలవడం మంచిది. హైదరాబాద్ మిగిలిన 5 మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ తమ 10వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడనుంది. మే 2న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 11వ మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మే 5న రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 12వ మ్యాచ్ను మే 10న కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది. ఇది కూడా తమ సొంత మైదానం హైదరాబాద్లోనే రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. 13వ మ్యాచ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మే 13న ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. లక్నో వేదికగా మే 18న రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. వీటిలో హైదరాబాద్ 2 మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఆడనుంది. మిగిలిన 3 మ్యాచ్లు ప్రత్యర్థుల జట్ల మైదానాల్లోనే ఆడనుంది. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాల గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లుండగా నెట్ రన్ రేట్ -1.302గా ఉంది. నాకు తెలిసి ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానాన్ని సీజన్ మొత్తానికి రిజర్వేషన్ చేసి పెట్టుకున్నట్టుంది. అందుకే కావచ్చు ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సిఎస్కే దాదాపుగా 10వ స్థానంలోనే ఉంటూ వస్తుంది. కాగా ఈ సీజన్లో చెన్నై ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సింది. ఒక జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే లీగ్ దశలో కనీసం 8 మ్యాచ్లు గెలవాలి. కానీ సిఎస్కేకు లీగ్ దశలో ఇంకో 5 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్లన్నీ గెలిచినప్పటికీ ఇంతకు ముందు గెలిచిన 2 విజయాలు కలుపుకుంటే మొత్తంగా 7 విజయాలు మాత్రమే అవుతాయి. 7 విజయాలతో ప్లే ఆఫ్స్ చేరడం దాదాపుగా అసాధ్యం. ఒక రకంగా చెప్పాలంటే 99% సిఎస్కే ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయాయి. కేవలం ఒకే 1% సిఎస్కే ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశం ఉంది. అది ఎలా అంటే సిఎస్కే మంచి రన్ రేట్తో మిగిలిన 5 మ్యాచ్లు గెలవాలి. అప్పుడు ఆ జట్టు ఖాతాలో మొత్తం 7 విజయాలు అవుతాయి. ప్లే ఆఫ్స్ చేరేందుకు 4 జట్లకు అవకాశం ఉంటుంది. ప్లే ఆఫ్స్ చేరే జట్లలో కనీసం ఒక్క జట్టుకైనా 8 విజయాలు కాకుండా 7 విజయాలతో టాప్ 4లో నిలిచేందుకు అవకాశం రావాలి. అప్పుడు ఇతర జట్లు కూడా గట్టి పోటీనిస్తూ 7 లేదా అంతకంటే తక్కువ విజయాల చొప్పున గెలిచినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ సమయంలో ఇతర జట్ల కంటే సిఎస్కే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటే ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగడం చాలా కష్టం. పైగా ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక సిఎస్కే ఆడే చివరి 5 మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ తమ 10వ మ్యాచ్లో ఈ నెల 30న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 11వ మ్యాచ్ను మే 3న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 12వ మ్యాచ్ను మే 7న కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది. కోల్కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 13వ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో మే 12న ఆడనుంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చివరిదైన 14వ మ్యాచ్ను గుజరాత్ టైటన్స్తో మే 18న ఆడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా చివరి 5 మ్యాచ్ల్లో సిఎస్కే 2 మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఆడనుంది. మిగిలిన 3 మ్యాచ్లను ప్రత్యర్థుల మైదానాల్లోనే ఆడనుంది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.